ప్రాచీన గ్రీక్ నగర రాజ్యాల్లో ఎథెన్స్ రాజకీయంగానే కాకుండా విద్యా సాంస్కృతిక పరంగా ఎంతో విశిష్టత పొందింది. యూరోపియన్ రాజనీతి భావాలపై ఎథెన్స్ ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. రాజకీయంగా ప్రాముఖ్యం కోల్పోయినప్పటికీ విద్యా కేంద్రంగా, తాత్విక విచారానికి కేంద్ర బిందువుగా ఎథెన్స్ చాలా కాలం క్రైస్తవ యుగం ప్రారంభమయ్యే వరకు కొనసాగుతూ వచ్చింది. క్రీస్తు పూర్వం 427-428 సంవత్సరంలో ఎథెన్స్లో జన్మించిన ప్లేటో ఎథెన్స్ను పాలించిన 30 ప్రభువుల ప్రభుత్వంలో ఇతని సమీప బంధువులు ఉన్నత పదవులలో పనిచేశారు. ప్లేటో ప్రారంభ దశలో కూలీన సాంప్రదాయాల పట్ల ఆసక్తి చూపించడమే కాక తన హోదాకు తగ్గ విద్యనభ్యసించాడు. జన్మత విద్యపరంగా ప్లేటో కూలీన పాలనపై ఆసక్తి పెంచుకున్నప్పటికీ నాటి ఎథెన్స్ రాజకీయాలు, ప్రజాస్వామ్య క్షీణత, మరీ ముఖ్యంగా సోక్రటీస్ విచారణ, మరణదండన ప్లేటోను క్రియాత్మక రాజకీయాలకు దూరం చేశాయి. ప్లేటోపై తన గురువైన సోక్రటీస్ ప్రభావం చాలా తీవ్రంగా ఉంది. సోక్రటీస్ శిష్యరికం వల్ల ప్లేటో జీవితంలోనూ, అతని తాత్విక చింతన ధోరణిలోనూ నిర్ణయాత్మక మార్పు వచ్చింది. సోక్రటీస్ మరణ విధానం, ఆయన బోధనలు ప్లేటోపై చెరగని ముద్ర వేశాయి. అంతకుముందు రాజకీయాలలో ప్రవేశించాలనుకున్న ప్లేటో తన అభిప్రాయాన్ని మార్చుకున్నాడు. సోక్రటీస్ మరణంతో నిస్పృహకు గురైన ప్లేటో అనేక సంవత్సరాలు విదేశాలలో గడిపాడు. దాంతో ఆయనకు ఇతర ఆలోచన దృక్పథాలతో కూడా పరిచయం ఏర్పడింది. మొదట మెగారాకు వెళ్లి తన సహచరుడైన యూక్లిడ్ స్థాపించిన మెగారిక్ స్కూల్ సందర్శించాడు. ఆ తర్వాత ఈజిప్టు, సిసిలీ దేశాలలో పర్యటించారు. ఇటలీలో పైథాగరస్తో పరిచయం పెంచుకున్నాడు. సిసిలీ ప్రభు ఆహ్వానంతో సైరాక్యూజ్ రాజ్యంలో పర్యటించి సైరాక్యూజ్ యువరాజు డెమోనిసియస్ II తత్వశాస్త్రంలో శిక్షణ ఇవ్వడానికి ప్రయత్నించాడు. కానీ ఆ ప్రయత్నం సఫలం కాలేదు. తిరిగి ఎథెన్స్ నగరానికి వెళ్లి అకాడమీ అనే విద్యాలయాన్ని స్థాపించి అక్కడ విద్యాబోధన చేస్తూ జీవితాంతం గ్రంథ రచనల్లో గడిపాడు. ప్లేటో జన్మించిన సంవత్సరంపై క్రీస్తు పూర్వం 427, క్రీస్తు పూర్వం 428 అని 2 సంవత్సరాలను ప్రస్తావించారు. అకాడమీ స్థాపించిన కొద్ది రోజుల్లోనే ప్లేటో రచించిన రిపబ్లిక్ గ్రంథం విశ్వఖ్యాతి పొందింది. గణిత శాస్త్రం ద్వారా లభించే శాస్త్రీయ విజ్ఞానాన్ని మిగతా రంగాలకు వర్తింపజేయవచ్చని ప్లేటో విశ్వసించాడు. గణిత శాస్త్ర అధ్యయనం నిర్దిష్టత, ఖచ్చితత్వం బోధిస్తుందని భావించిన ప్లేటో గణిత శాస్త్ర పరిజ్ఞానం లేని వారికి తన అకాడమీలో ప్రవేశం లేదని చెప్పారు. రాజకీయాల పట్ల శాస్త్రీయ దృక్పథం ఉండాలని, శాస్త్రీయ విజ్ఞానాన్ని రాజకీయాలకు, శాసన నిర్మాణానికి వర్తింపజేయాలని ప్లేటో భావించాడు. ఈ విజ్ఞానం విషయంలో అందరూ అజ్ఞాన స్థితిలో ఉన్నారని, ముఖ్యంగా రాజ్యపాలనలో శాసనకర్తలు చట్టాలను అమలు పరిచేవారు. అసహనంతో, అజ్ఞానంతో వ్యవహరించటం వల్ల వారికి తగ్గ శిక్షణ అవసరమని ప్లేటో భావించాడు. అందుకే వారు తాము చేసేది మంచిదని అభిప్రాయంలో ఉన్నారేమో కానీ వాస్తవానికి వారికి ఏది మంచి, ఏది చెడు అనేది స్పష్టంగా తెలియకపోవడం వల్ల ప్రజా సంక్షేమం గురించి సరియైన ఆలోచన చేయలేదని ప్లేటో అన్నారు. ఎందుకంటే ప్లేటో ఉద్దేశంతో అజ్ఞానులైన పాలకులు ప్రజలను విజ్ఞాతయుతంగా పాలించలేరని, ప్రజలను సన్మార్గంలో పయనింపజేయలేరని ప్లేటో అన్నారు. సమకాలీన ప్రజాస్వామ్యం పట్ల ప్లేటో తన సఖ్యతను ప్రదర్శించాడు. అవినీతి పరులు, అసమర్థులైన కొద్దిమంది పాలకులను అజ్ఞానులైన అనేక మంది ఎంపిక చేయటమే ప్రజాస్వామ్యం అని ప్లేటో భావించాడు. ముఖ్యంగా సోక్రటీస్ విచారణ, మరణదండన అజ్ఞానులైన పాలకుల వల్లనే జరిగాయని ఆయన ప్రగాఢంగా విశ్వసించాడు. అందువల్లనే తత్వవేత్తలు పాలకులు కావాలి లేదా పాలకులు తత్వవేత్తలవ్వాలని ప్లేటో అన్నారు. అప్పుడే ప్రస్తుత రాజ్యాలకు వాటి లోపాల నుంచి విముక్తి కలుగుతుందని ప్లేటో నిర్ద్వంద్వంగా ప్రకటించాడు. అధికారం, హేతువు ఒకే చోట ఉండాలని ప్లేటో భావించాడు. ప్లేటో స్థాపించిన అకాడమీ వాస్తవ రాజ్యాల పాలనకు అవసరమన్నారు. ఈ విషయాన్ని గుర్తించి ఆ రాజ్యాలకు కావలసిన భవిష్యత్ పాలకులకు శిక్షణ ఇవ్వడానికి ప్రయత్నించింది. రిపబ్లిక్ ప్లేటోకు విశ్వఖ్యాతిని తెచ్చిపెట్టింది. అంతేకాక ఆయన ఇతర రచనలైన పొలిటికస్, స్టేట్స్మన్, లాస్ రచనలలో ప్లేటో రాజనీతి భావాలను వివరిస్తాయి. రిపబ్లిక్ లో భావ సిద్ధాంతం ఆధారంగా ఒక నమూనా లేదా ఆదర్శ రాజ్యాన్ని ప్లేటో రూపొందించాడు. స్టేట్స్మన్, ది లాస్ గ్రంథాల్లో అమలులో ఉన్న రాజ్యాలపై వ్యాఖ్యానాలు కనిపిస్తాయి. ప్లేటో మిగిలిన రచనలు కూడా పాలనకు సంబంధించిన అనేక అంశాలను చర్చించాయి. ప్లేటో క్రీస్తు పూర్వం 348 సంవత్సరంలో 80 సంవత్సరాల వయసులో మరణించాడు. ప్లేటో తత్వాన్ని పూర్తిగా ప్రతిబింబజేసే రిపబ్లిక్ గ్రంథం సార్వజనీన గుర్తింపు పొందింది.
రిపబ్లిక్ కు మరో పేరు ధర్మానికి సంబంధించిన గ్రంథం, ద బుక్ కన్సర్నింగ్ జస్టిస్. మొదటి పేరు రిపబ్లిక్ రాజ్య స్వభావం, నిర్మాణాల గురించి ఉద్దేశించడం జరిగింది. రిపబ్లిక్ ప్రధానంగా రాజకీయ సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తుంది. ధర్మానికి సంబంధించిన గ్రంథం అనే నామధేయ ధర్మం, స్వభావం లేదా నైతిక మంచితనాన్ని సూచిస్తుంది. రిపబ్లిక్ లో ప్లేటో ఒక తాత్విక భావంగా ధర్మాన్ని ప్రతిపాదించడానికి ప్రయత్నించాడు. ధర్మ సిద్ధాంతం ఆధారంగా ఒక ఆదర్శ రాజ్యాన్ని ప్లేటో రూపొందించాడు.